అనగనగా ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో అందమైన పచ్చని పొలాలు, మట్టి వాసన, ఆకాశంలో ఎగిరే పక్షులు, సాయంత్రం వేళ చక్కటి వాతావరణం, అలాగే గ్రామంలో ప్రతి ఒక్కరూ ప్రేమగా ఉండే మనుషులు. పక్కనే చిన్న కాలువ, చెరువులో పిల్లలు ఈత కొడుతూ హడావిడి చేస్తుంటారు. ఇదే గ్రామంలో పుట్టి పెరిగిన రామ్. ఒక మోస్తరు స్థితిలో ఉన్న రైతు కుటుంబం. నిత్యం పొలంలో పని చేయడం, తన తండ్రికి సహాయంగా వ్యవసాయ పనులు చేయడం, ఇదే రామ్ జీవితం. అదే ఊర్లోనే ఒక అందమైన అమ్మాయి అను చదువుల కోసం పట్నానికి వెళ్లి, ఇప్పుడు మళ్లీ ఇంటికి వచ్చింది. సైకిల్పై ఊరి వీధుల్లో తిరుగుతూ, పసుపు కుంకుమ రంగులతో మెరిసే ఆ గ్రామాన్ని చూసి మళ్లీ తన చిన్నప్పుడు గుర్తు చేసుకుంటోంది. ఒకరోజు రామ్ పొలంలో పనిచేస్తుంటాడు. అదే సమయంలో తన మామ డాబా దగ్గర నిలబడి చుట్టూ చూస్తూ ఉండేది. స్నేహితులతో కలిసి ముచ్చటిస్తూ ఉండగా, రామ్ ఆమెను దూరం నుంచి చూస్తూనే ఉన్నాడు. కూడా రామ్ని చూస్తుంటుంది, కానీ ఇద్దరూ మాట్లాడుకునే అవకాశం లేకుండా ఉండేది. ఒకరోజు ఆ గ్రామంలో జాతర ఏర్పాటైంది. రామ్ తన మిత్రులతో కలిసి జాతరకు వెళ్ళాడు. కూడా తన కుటుంబంతో అక్కడికి వస్తుంది. రామ్ వైపు చూస్తుంటాడు. నవ్వుతూ అటూ ఇటూ తిరుగుతుంటుంది. ఆ సమయంలోనే ఇద్దరి కళ్ళు కలిశాయి. ఆ క్షణం రామ్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది. అప్పటినుంచి రామ్కి అంటే ఇష్టం. కాని తాను రైతు, ఆమె చదువుకుంది. తమ మధ్య వ్యత్యాసం ఉన్నట్లు రామ్ భావించేవాడు. కాని మనసులో మాత్రం ప్రేమ పెరుగుతూ పోయేది. ఒకరోజు పొలంలో పని చేసుకుంటూ ఉండగా రామ్ దగ్గరికి వచ్చి, "హాయ్ రామ్, ఎలా ఉన్నావు?" అని అడిగింది. రామ్ ఆశ్చర్యపోయి, "నేను బాగున్నా. నువ్వు?" "నేను కూడా బాగున్నా. నిన్న జాతరలో చూసావు కదా. ఎందుకు మాట్లాడలేదు?" అని అడిగింది. రామ్ మాత్రం తడబడి, "అలా ఏమీ లేదు" అని చెప్పి తన పనిలో పడిపోయాడు. ఆ తరువాత నుంచి రోజూ రామ్ను చూసేందుకు పొలాల దగ్గరికి వచ్చేది. చిన్న చిన్న మాటలు, చిరునవ్వులు, అలా ప్రేమ మొలకెత్తింది. కాని రామ్ మాత్రం తన స్థితి వల్ల ప్రేమను చెప్పడానికి భయపడ్డాడు. ఒకరోజు రామ్ తన మిత్రులతో కూర్చొని తన ప్రేమ గురించి చెప్పాడు. మిత్రులు నవ్వుతూ, "నీ ప్రేమ నిజంగా నిజమైతే మేము నీ వెన్నంటే ఉంటాం" అన్నారు. రామ్ మాత్రం, "నేను ఒక రైతు. ఆమె చదువుకుంది. నేను ఆమెను పొందలేను" అని అంటాడు. తండ్రి ఊరిలో మంచి గౌరవం ఉన్న రైతు. వ్యవసాయ భూమికి సంబంధించిన వ్యవహారాల్లో ఒకరోజు కుటుంబం రామ్ కుటుంబాన్ని కలుసుకుంది. ఆ సమయంలో రామ్ను దగ్గరగా చూసి నవ్వింది. రామ్ మాత్రం మొహం ముడిచాడు. రామ్ ప్రేమ విషయం తల్లిదండ్రులకు తెలియగానే వారి ముఖాల్లో ఆందోళన కలిగింది. ధైర్యంగా తన తల్లిదండ్రులకు, "నాకు రామ్ అంటే ఇష్టం. అతను మంచి మనిషి. నేను వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోను" అని చెప్పింది. కన్నీళ్లు పెట్టుకుంటూ తన తల్లిదండ్రులను ఒప్పించడానికి ప్రయత్నించింది. కానీ వాళ్ళు వినలేదు. రామ్ కుటుంబం కూడా ఇదే మాట చెప్పింది. అనుకోని విధంగా తల్లిదండ్రులు, "అతనొక రైతు. నువ్వు చదువుకున్న అమ్మాయి. మీ జీవితం ఎలా సాఫీగా సాగుతుంది" అని వ్యతిరేకించారు. రామ్ కొన్ని రోజులు మాట్లాడుకోలేదు. కానీ వారి మనసుల్లో ప్రేమ మాత్రం తగ్గలేదు. రామ్ పొలాల్లో పనిచేస్తూ తడబాటుపడుతుంటే ఇంట్లో ఏడుస్తూ ఉంటుంది. ఒకరోజు తన తల్లిదండ్రులను సమాధానపరిచేందుకు ప్రయత్నించింది. "నాన్నా, అతను మంచి మనిషి. వ్యవసాయమే అతని జీవితం. మాత్రం మనసుకు నచ్చిన మనిషి కోసం నేను పోరాడతాను" అని చెప్పింది. రామ్ ఈ విషయం విని, "నాకు జీవితంలో ఉండాలని ఉంది. కాని నేను ఆమె స్థాయికి సరిపోను" అని బాధపడ్డాడు. అయితే మాత్రం రామ్ను నమ్మి అతని దగ్గరికి వెళ్లి, "నీతోనే జీవితం గడపాలి. నీ ప్రేమ కోసం నేను ఎంతైనా చేస్తాను" అని చెప్పింది. ఆ మాటలు విన్న రామ్ ధైర్యంగా నిలబడాడు. తన కుటుంబాన్ని ఒప్పించడానికి ప్రయత్నించాడు. తన కుటుంబానికి ప్రేమలో స్థాయి ఉండదు, మనసు ఉండాలి అని నమ్మించగలిగింది. కొన్ని రోజుల తర్వాత ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించారు. ఆ గ్రామంలో మంగళవాయిద్యాలు, పందిరిలు, రంగురంగుల పూలతో కూడిన వివాహ మండపంతో పెద్ద పెళ్లికి ఏర్పాటయింది. రామను జరుపుకున్న పెళ్లి చూసి ఊరంతా ఆనందంగా నిండిపోయింది. రామను వివాహం జరిగి ఆ గ్రామంలో ప్రేమకు ఓ గుర్తింపుగా నిలిచిపోయారు. పెళ్లి తర్వాత
అను రామ్తో కలిసి పొలాల్లో కలిసి పనిచేస్తూ చిన్న చిన్న ఆనందాలు పంచుకుంటూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఇద్దరూ అందమైన జీవితం గడపడం మొదలుపెట్టారు. ఇద్దరూ కలిసి వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారు. వాళ్ళ ప్రేమకు ఇరు కుటుంబాల అంగీకారం రావడంతో ఇప్పుడు వాళ్ళ జీవితంలో కొత్త వెలుగు వచ్చింది. ప్రేమ, నమ్మకం, కుటుంబ అనుబంధం ఇవే వారి విజయానికి కారణమయ్యాయి. ప్రేమ నిజమైనదైతే ఎన్ని అవరోధాలు వచ్చినా చివరికి అది గెలుస్తుంది. కుటుంబ అనుబంధాలు, గ్రామీణ జీవితం, మట్టివాసన ఇవే నిజమైన ప్రేమ కథను మరింత బలంగా నిలబెడతాయి అని రామను తెలుసుకున్నారు. ఊరి ప్రజలు ఇప్పటికీ ఆ ప్రేమ కథను గుర్తు చేసుకుంటూ రామను ప్రేమ కథ అంటే మనసుకు హత్తుకునేలా ఉంటుంది అని ప్రతి ఒక్కరూ చెప్పుకునేవారు. ఇదేనండి ఈరోజు షార్ట్ స్టోరీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.